బాగున్నాయో. ఏమండి? మీకు అనుమానం అక్కర్లేదు మేడం, ఇది కట్టుకుంటే మీరు అచ్చం మొమెత్ ఖాన్ లాగే ఉంటారు. మమైత్ ఖాన్ పళ్ళు రాలగొడతావు అనుకున్నావు. మమైత్ ఖాన్ అంట మమైత్ ఖాన్. సంసార పక్షంగా ఏ సావిత్రో సౌందర్యం అనుకుంటా మమైత్ ఖాన్ అంటావా? సారీ కనుక వాడు నోరు జారాడు. ఫోన్లేండి, కుర్రాడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అవునే, వాడు ముచ్చట పడతాడు, నువ్వు సరదా పడతావు, తర్వాత నేను బావిలో పడాల్సి వస్తుంది. అయినా మొగుడు ఎంత బ్యాంక్ మేనేజర్ అయితే మాత్రం లోన్ తీసుకుని బట్టలు కొనేదాన్ని నిన్నే చూశానే. ఎప్పుడో దొంగలు పడి మొత్తం దోచుకుపోతారు, అప్పుడు తిక్క కుదురుతుంది. నీది నోరా తాటిపట్ట? ఆ నోరుతో అన్నారో లేదో దొంగలు వచ్చేసారు. నేను అనక ముందే వాళ్ళు వచ్చారు. అందరూ చేతులు పైకి పెట్టండి. అమ్మా త్వరగా నీ 3 అంకెలు లెక్క పెట్టి లోపల అందరూ బట్టలు తీసి బయట పెట్టండి. అమ్మా నేను ఎప్పుడు మీ బట్టలు కాదు. ఏయ్ నిన్ను కమాన్, మొత్తం బట్టలన్నీ తీసి మూట కట్టు. సేటు కౌంటర్ లో క్యాష్ అంతా తీసి సంచిలో పెట్టు. ఎవరన్నా కదిలేరంటే చంపేస్తాను. వీడప్ప గన్ను తీసుకోడేంటి చూడా. ఇదిగో అబ్బాయి, ఎత్తెత్తి చేతులు నొప్పి పడుతున్నాయి, దించనా? మీరు ఎత్తితేనే ప్రాబ్లం, దించండి. ఎవరు కదలొద్దు. తీసుకుంటారు పుట్టిన. ఇదిగో నువ్వు తొందరగా చద్దు. క్యాష్ రెడీ. సెట్జీ ఇది కొంచెం పెట్టుకోండి. అవును, నా గన్ను ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఉంది రామరామ్. సెట్జీ నన్ను కాల్చొద్దు. సెట్జీ నన్ను కాల్చొద్దు. కంప తీసి ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తారా? రామ్ రామ్. ఏంటి రామ్? పిలవగానే వచ్చేశారు. మీరు నిజంగా పోలీసులేనా? అయ్య బాబోయ్, వస్తే ఓ గొడవ రాకపోతే ఓ గొడవ. మేబీ ఏవి పోలేదుగా. ఎస్ఐ గారు సొల్లు తర్వాత కడుతురు గాని నన్ను అరెస్ట్ చేయండి. ఓ ఐఎమ్ సారీ. యు ఆర్ అండర్ అరెస్ట్. కట్ కట్ కట్. yes నేనే. కట్ 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 కట్. అరే ఏంటిది రామ్ రామ్? ఇది మా మాయా టీవీ 99వ బకరా ఎపిసోడ్. కౌన్ బనేగా బకరా. మీరంతా బకరాలు అయ్యారు. మంగళవారం టెలికాస్ట్ అవుద్ది, చూడండి. అచ్చా, ఇంతకీ రామ్ నామ్? ఈయనే కల్నాయక్ గారు. ఆది, దిల్లు, ఠాగూర్, లక్ష్మీ, కృష్ణ సినిమాలు తీసింది ఈయనే. అవి తీసింది వివి వినాయక్ కదా. ఎవడన్నది? నేనే తీశాను. నా పేరేసుకోవటం ఇష్టం లేక వినాయక్ పేరేశాను. పాప జాగ్రత్త. కొంతమందిని కట్టుకుంటే సరిపోద్ది, కొంతమందిని కట్టేసుకుంటేనే కుదురుద్ది. రేపు 100 ఎపిసోడ్ చాలా తెలివిగల వాడిని బకరా చేయాలి. ఎవరిని చేస్తున్నారు సార్? ఈ ఏరియాలోనే ఓ బ్యాంక్ ఉంది. ఈ ఏరియాలో బ్యాంక్ అంటే నాదేగా. ఆ మేనేజర్ని. ఈ రింగు రాజాని ఎవ్వరూ మోసం చేయలేరు. సార్ సార్. ఏమయ్యా, ఎలా ఉన్నాను? బ్యాంకాక్ బార్ లో అటు ఇటుగా సప్లయర్ లా ఉన్నారు సార్. నోరు ముయ్యి, జలసీలొద్దమ్మా. సర్లేండి సార్, ఇటు మీద సంతకాలు పెట్టండి. ఇప్పుడు కాదు, అవన్నీ మధ్యాహ్నం తర్వాత బాబు. ఎవరన్నా కదిలేరంటే కాల్చి పాడేస్తాను. డోంట్ మూవ్. వచ్చేసారు. అన్నయ్య ఆవేశపడకు. నాది ఆవేశం కాదు, మూమెంట్ వరకు బిల్డప్ ఇచ్చానంతే. అయితే ఓకే. అందరూ చేతులు పైకెత్తండి. కాళ్ళు కూడా ఎత్తండి. కాళ్ళలో ఎత్తుతారు. అది వాళ్ళ ప్రాబ్లం, మనకెందుకు. హలో, నీ ప్రోగ్రామ్ గురించి నాకు తెలుసు. తెలుసా? అందుకే చాలా సేపటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ సోఫన్, బ్యాంక్ మేనేజర్. ఇంట్రడక్షన్ తర్వాత మర్యాద క్యాష్ బ్యాగ్ లో చదండి. ఇదిగో ఆ బ్యాగ్ తీసుకుని డబ్బు మొత్తం అంటావు సత్తమయ్య, అది కూడా చెప్పాలా? ఇదిగో మీ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి ముందుగా తెలియదు, పైగా వీడికి కొంచెం ఇది లూజ్. థ్యాంక్స్ సార్. బొగ్గలేంటి అలా కందిపోయి? అదే లేటెస్ట్ ఫ్యాషన్. మేనేజర్ గారు కొంచెం శివాజీ గణేశన్ టైప్. ఇదిగో నువ్వు చెప్పావయ్యా. సార్ ఆడు పోలీసులు ఫోన్ చేస్తున్నాడు. పెట్టావయ్యా ఫోను, బుద్ధుడు అక్కర్లా. వీళ్ళు ఇటువంటి పనులు చేస్తారని ముందే ఫోన్ వైర్లు కట్ చేశా. థ్యాంక్ యూ సార్. మీ కోఆపరేషన్ చూస్తుంటే ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అనిపిస్తుంది. కాదు, నేషనలైజ్డ్ బ్యాంక్. ఏంటి సార్ దొంగలు కోఆపరేట్ చేస్తున్నారు? నీకు తెలియదమ్మా, దీని వెనక పెద్ద ఆపరేషన్ ఉంది. నువ్వు కామ్గా ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి.
నా సొన్నది నీ చేయి. చూడండి, మీరంతా మీ దగ్గర ఉన్న క్యాష్ మొత్తం బయట పెట్టండి. లిల్లీ, నువ్వు నా డ్రాయర్ లో ఉన్న 2 లక్షలు బయటికి తీ. చిచి నాకు సిగ్గేస్తుంది సార్. నేను అన్నది టేబుల్ డ్రాయర్ లో ఉంచు తల్లి. నీకు ప్రతిదానికి సిక్కాను. చూస్తావేంటయ్యా? నువ్వు వెళ్ళి ఆ డబ్బు మొత్తం ఈ బ్యాగ్ లో పెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదిగోండి, మొత్తం డబ్బు కుక్కి కుక్కి ఇందులో పెట్టాను, తీసుకోండి. ట్యాక్సీ పిలిపించమంటారా? అక్కర్లేదండి, షేర్ ఆటోలో వెళ్ళిపోతాం. ఇది ఉంచండి, ఆటో ఖర్చు పనికొస్తుంది. అవును, ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 కి. ఓ, టాటా చెప్పండి, వెళ్తా ఉంటా. టాటా. మీకు కూడా టాటా. మీకు టాటా, see you, bye-bye. సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. వెళ్ళట్లేదు, నేనే పంపించాను. పిచ్చోడా, వాళ్ళు ఇక్కడే ఎక్కడో కెమెరా పెట్టుకొని ఉంటారు. చూడు, ఇది మాయా టీవీ ప్రోగ్రామ్. నేను తప్ప మీరంతా బకరాలైపోయారు. పకరాలైంది మేం కాదు, ఆ, మీరు. ఆ? అసలు మాయా టీవీ అనేది లేదు సార్. వాళ్ళు మిమ్మల్ని మాయ చేశారు సార్. అవునా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నీకు స్టేషన్ లో పెళ్లి చేయాలి. మీరు నిజం పోలీసులేనా? ఏ నీకేమన్నా డౌటా? నిజం పోలీసులే, కన్ఫర్మ్. ఏయ్, ఇంటి తీసుకురండి. మా భుజాల మీద చేతులేయండి. దొంగనాయళ్ళరా, నన్ను ఇక్కడ ముంచి మీరు ఎక్కడ తేలేరా? తమ్ముడు, మన దగ్గర ఇంకా 10 లక్షల దాకా ఉన్నాయి. ఇంకా 2-3 రోజులు దాకా చూసుకోక్కర్లేదు. 2-3 రోజులు ఏం కర్మ, మొత్తం లైఫ్ సెటిల్ అయినట్టే. సెటిల్ అయినట్టారా? సెంట్రల్ జైల్లో పదండ్రా. ఇదిగో, నీకు మా నాన్న సంగతి తెలియదు. ఆయన శేఖరం తిప్పాడంటే లే అసెంబ్లీలో ఈ సంగతి తెలిసి ఇంకేమన్నావే? అపోజిషన్ లొల్లి లొల్లి చేయరానే? అసలుకే ఎప్పుడు దొరుకుతున్నా అని చూస్తా ఉండ్రు. ఇగో, ఈ సంగతి సీఎం సాబ్ బిల్కుల్ తెలియదు. వీడెవడో మా నాన్నలా ఉన్నాడు. వాడే. అసెంబ్లీకి వస్తున్నా అని చెప్తా కదా, టీవీ వాళ్ళంతా చుట్టుముడుతుండ్రు. డాడీ, థూ, నీ నోట్లో మన్నపడా నీ ఇంట్లో పీనిగల ఒక్క దినం ₹1,00,000 పాకెట్ మనీ ఇవ్వలేదని చెప్పి దొంగతనం చేస్తారా? నీ తల్లి నా కడుపులో ఎట్లా పుట్టిందా మీరు? హలో, ఒక్కరోజు పాకెట్ మనీ 1,00,000. ఎవరై ఉంటారా? మినిమం మినిస్టర్ అయి ఉంటారు సార్. అరే ఇంకా నువ్వు లైన్లోనే ఉన్నావురా? ఫోన్ పెట్టేవి. ఎవడయా సిఐడే? సిఐ ఎవడు? నేనే సార్. ఏమయ్యా, ఊరగాలేదో మజాకులో బ్యాంకు దొంగతనం చేస్తే తీసుకుపోయి లోపలేసేస్తావా? ఈ సంగతి సీఎం తెలిసిన ఇజ్జతేం కావాలి? ఆయనతో సిగరెట్ ఎట్లా తాగాలి, మంది ఎట్లా కొట్టాలి? ఊరికే ఫోన్లలో సీఎం సాబ్ ఇగో. సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్నా, పాపం సీఐ సాబ్ మంచోడే, మనోళ్ళని తెలియక లోపలేసినట. మాట్లాడతావానా? ఇక పట్టు సార్, మాట్లాడవా అన్నా? ఒక్క నిమిషం అన్నా, పట్టు మాట్లాడు. సార్ నమస్తే సార్. ఎస్ఐ గారు, ఎక్కువ చేస్తున్నారు మీరు. ఎప్పటికే చాలా ముందుకు పోయారు మీరు. సార్ ఇప్పుడే వదిలేస్తాను సార్. తమాషాలు చేస్తున్నారు. పద్ధతులు మార్చుకోండి మీరు. తప్పు అయిపోయింది సార్. మీ వాళ్ళని ఆల్రెడీ వదిలేశాను సార్. ఎప్పుడు మీరు నాకు బాగా నచ్చారు. సాయంత్రం శుభ్రంగా తయారు అసెంబ్లీకి వచ్చేయండి, అక్కడ మాట్లాడుకుందాం మనం. ఇంకా మీరేం వరి అవ్వకండి, మీ టైం దగ్గర పడింది. సార్ కంగారు పడకండి, దగ్గర పడింది మీ ప్రమోషన్ టైము. జై జన్మభూమి, జై స్వర్ణాంధ్రప్రదేశ్. జై తెలుగుదేశం. ఏం మంచి పోయారు? సారీ సార్, మీ కెపాసిటీ తెలియక నేను. అరే దాని దేవున్నా తీవైదా గలామలేదంతా ఐలా వైలా ఐలా. జైతుష్. నిన్ను దిల్కోల్కి మాఫ్ చేసే తమ్మి. మిమ్మల్ని కూడా క్షమిస్తాం. రండి రండి రండి. అలాగే బాబు. వీడి జేబులు అనవసరంగా తడిపాను. ఏమీ లేదు వీడి దగ్గర. ఎలా అచ్చా, అసెంబ్లీకి ఇట్లా గోడ దూకిపోవచ్చా? మీరు గోడ దూకితే ఏం బాగుంటది సార్? దర్జా ఇటు వెళ్ళండి. అంటావు సరే, ఠీక్ అయితే నాన్నగారు, రండి. ఉంటాను సార్. సార్ సార్, ఏసీపీ గారు వచ్చారు సార్. నా ప్రమోషన్ ఇవ్వటానికో? ఏమయ్యా, బ్యాంక్ రాబరీ చేసిన దొంగలేరి? సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తే వదిలేశాను సార్. వారిని ఇప్పుడు మన సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇదిగోనయ్యా 500. ఇదేంటండి 1500 బేరవాడు 500 ఇస్తారు? మీటర్ ఎంత అయింది? దీనికి మీటర్ ఏంటండి? ఇదేం ఆటోనా? ఏమయ్యా, పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి 400 అవుతుంది. రోజు వెళ్ళి వచ్చేవాళ్ళు మాకు ఆ మాత్రం తెలీదా? 100 ఎక్స్ట్రా ఇచ్చాను, పండగ చేసుకో. రండి.
ఇలా స్ట్రైట్కి వెళ్ళిపో దగ్గర దారి. నువ్వు రాజకీయాల్లో ట్రై చేస్తుంటే మినిస్టర్ అయ్యేవాడివి. ఇద్దరు అయ్యారుగా ఇప్పుడు. చూసారా, పిండాలు తినే కాకి బిర్యానీ పెట్టి పిలుస్తుంది. నిజంగా అది మీ తల్లి కాదురా, సవితల్లా. నా చికెన్ బిర్యానీ తినడానికి ఒక్క కాకి కూడా రావట్లేదు. అయ్యా కాకి మీద ఎప్పుడు చూసినా తుప్పు స్పూన్లు చచ్చు గ్లాసులు తప్ప ఓ వెండికి ఓ గోల్డ్ ఉంగరమో దొబ్బుకొత్తామన్న దొంగ బుద్ధే లేదు. పక్షులు కూడా దొంగతనం నేర్పి మహాతల్లి. పశువులకు కూడా. మమ్మీ అమ్మా. ఇదిగో ఇది మీకు తినండి. కాకెంగిలే బ్యాంక్ దోపిడి చేసి సంచులతో వస్తారనుకుంటే ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారేంట్రా? అమ్మా. అదే నార్మయ్యాదవా. సర్లే, నేను టైంకి వెళ్ళకపోతే వీళ్ళు చర్లపల్లి జైల్లో రాళ్ళు కొట్టుకునేవారు. అసలు లోపం నీలోనే ఉంది. వీళ్ళు ఎలా పుట్టేదే? నేనన్నది పెంపకం. అదే కరెక్టే. ఒరేయ్, మీరు ఇలాగే ఉంటే మీకు పెళ్లిళ్ళు ఎలాగ అవుతాయి, పెళ్ళాలను ఎలా పోషిస్తారు, మమ్మల్ని ఎలా చూసుకుంటారా? ఫ్యూచర్ గురించి నువ్వేం టెన్షన్ పడకు అన్న. అవసరం అయితే 2 కిడ్నీలు అమ్మైనా సరే ఈ ఫ్యామిలీ నేను పోషిస్తాను. రాము, అరే పెద్దోడా, ఎన్నవరా చిన్నోడి త్యాగం. నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు. ఆడమ్ముతాను నీ 2 కిడ్నీలే. అయిపోయి లేకపోతే నా దోలేంటి? రే, నాకు తెలుసురా, నాకు తెలుసు మీరు ఈ జన్మలో బాగుపడరు. అది మాకు తెలుసు. పొద్దున్న నుంచి నువ్వేం పీకేవో చెప్పు. ఇదిగా ఆ మాట అనకు. కోటీశ్వరి పర్సురా. ఏమి లేదంటే నీ పర్సు లాగా ఉంది డాడీ. ఈ కార్డులు ఎందుకు పనికి వస్తాయి? 4 తీసుకోవడం తప్ప. ఛే. దీన్ని చూసావా? ఇప్పుడే సానబట్టిన ఇత్తడి కత్తెరలాగా ఎలా దగదగలాడిపోతుందో. ఎలే, దీన్ని చూడు. అప్పుడే కవర్ తీసిన బ్లేడ్ లాగా ఎలా నిగనిగలాడిపోతుందో. నాన్న, వీళ్ళిద్దరిని మా ఇద్దరికి సెట్ చేయవా? సెట్ చేయనా? నేను ఫాదర్ నా బ్రోకర్ నా? ఏదో ఒకటి. వీళ్ళు చేసుకుంటే మా లైఫ్ సెటిల్ అయిపోతాయి. ఈ దిక్కుమాల దొంగతనాలు మానేయచ్చు. కుల వృత్తిని వదిలేస్తారా? మన వంశాచారాన్ని నాశనం చేస్తారా? బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లలోను మన ఫోటోలు లేకుండా చేస్తారా? ఎక్కువ మాట్లాడితే మీ ఇద్దరు లేకుండా చేస్తాను. ఎన్ని చిల్లర దొంగతనాలు చేసిన పోలీసులు దెబ్బలు అప్పులేగా మనకు మిగిలేవి. ఇదే నా జీవితం. ఏ జిందగీ ఏ జిందగీ నే బేటే బందగి. రే, నీకు కూడా ఇన్నాళ్ళకి తెలివితేటలు వచ్చాయి రోయ్. ప్రొసీడ్. అనియా తమ్ముడు. ఏంట్రా ఇది? కౌగిలించుకోవాల్సింది బ్రదర్స్ కాదు, ఆ సిస్టర్స్ ని. పోలీసులు. రే, విజిలేసింది నేను రా. అప్పని